తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాక్చువల్‌గా ఇది మరీ నేను మిమ్మల్ని ఎక్కువ పొగుడుతున్నాను అనుకోకపోతే ఒక ఫార్మేషన్‌లో చెప్తాను. రాముడు రాజు అవ్వడానికి 14 సంవత్సరాలు పట్టింది. పాండవులు అధర్మం మీద గెలవడానికి 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు పట్టింది. మీరు మీ ఊరు వదిలి చెన్నై వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అవ్వడానికి 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు పట్టింది. ఇంత ఓపిక ఎలా పట్టారు? సినిమా మీద ప్రేమ, లేకుంటే ఒక మగాడిగా పుట్టినందుకు ఒక సక్సెస్ కొట్టాలి, ఇది రుజువు చేసుకోవాలన్న కస, 18 సంవత్సరాలు ఎలా వెయిట్ చేయగలిగారు? పైగా మీకు కడుపు నిండాలి, చేతిలో డబ్బులు లేవు, ఇలాంటి సమస్య కాదు. ఇంటికెళ్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏదో ఒక రకమైన భారీ తపన లేకపోతే కష్టం. 18 సంవత్సరాలు ఎదురు చూడటం ఒక్క అవకాశం కోసం. ఏది మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఆ 18 ఏళ్ళు? అంటే నవేడేస్ సోషల్ మీడియా అని, షార్ట్ ఫిల్మ్స్ అని, సొంతంగా ఏదో చిన్న చిన్న అమౌంట్లు పోజేసుకునే ఒక ఏదో సెల్తో కూడా సినిమాల్లో మూవీస్ తీసేసి యాడ్లు తీసి ప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంది. మేము వెళ్ళిన టైంలో అలా లేదు. ఒక డైరెక్టర్ దగ్గర 15 ఏళ్ళు కష్టపడితే ఆ 15 ఏళ్ళలో అతను బాగా ప్రూవ్ చేసుకుని టాలెంటెడ్గా ఓపిక్గా ఉన్నాడు అని అంటే అప్పుడు అవకాశాలు ఇచ్చేవారు. అప్పుడు డైరెక్షన్ ఛాన్స్ అనేది చాలా కష్టం. మేము వెళ్ళిన టైంలో మా ముందు ఉన్న సీనియర్స్కి కూడా ఒక్కొక్కరు 20 ఏళ్ళు చేస్తేనే కానీ వాళ్ళు డైరెక్టర్లు అవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను కాబట్టి దట్టు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ కానీ మనం పనిచేసిన డైరెక్టర్స్ కానీ మనని చాలా బాగా ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఉంటే మనకు ఆ లైఫ్లో వస్తుందిలే, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, బాగానే ఉంది కదా అనేది కూడా కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన వెనకాల బర్డెన్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తేనే కానీ మనకి సుఖం లేదు, దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి, ఆ డబ్బులతో ఫ్యామిలీలో బ్రదర్స్ని చదివించాలి, చెల్లి పెళ్లి చేయాలి, అలాంటి టెన్షన్స్ ఉన్నా అది వేరే రకంగా ఉండేది. సో అవి ఏమీ లేకపోవటం, కంఫర్టబుల్ లైఫ్ ఉండటం, కంఫర్టబుల్ మనుషులు ఉండటం, కొంతకాలం తర్వాత ఏంటి ఇలాగే వెళ్ళిపోతే ఏంటి, మనం వచ్చింది ఎందుకు అనే రియలైజేషన్ వచ్చాక అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాను. సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చే ముందు నా లైఫ్ చాలా రాయల్గాను, ఎప్పుడు కార్ ఇంటి దగ్గర ఉండేది కో డైరెక్టర్గా. ఎక్కడికైనా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ఫ్లైట్ జర్నీ ఉండేది. మంచి ఒక 1,00,000-1,50,000 రెమ్యునరేషన్లా ఉండేది సినిమాకి. ఎప్పుడైతే నేను ఇది కాదు లైఫ్, మనం వచ్చింది దీనికోసం కాదు అని రియలైజ్ అయ్యాను, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ గారు వాళ్ళ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారిని కలిసి అప్పుడు నాకు లైఫ్ గురించి కొంచెం అవగాహన కానీ, లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి అనుగుణంగా మనం మలుచుకోవటం కానీ జరిగింది. ఆ బ్యానర్లోకి వెళ్ళగానే నాకు కారు లేదు, స్కూటరు, ఫ్లైట్ లేదు, ట్రైన్, రెమ్యునరేషన్ 50,000. సో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు నాకు అది కాదు ఇంపార్టెంటు, కెరీర్ ఇంపార్టెంటు, అవకాశం ఇంపార్టెంటు అని అనుకుని ప్రిపేర్ అయ్యి దానికే పనిచేసి అదే బ్యానర్లో ఏ కో డైరెక్టర్ తీసుకొని రెమ్యునరేషన్ తీసుకున్నాను. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికి కో డైరెక్టర్గా పనిచేశాను. తెలుగులో ఏ ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు సురేష్ బాబు, ఓన్లీ తమిళియన్స్కి. జయంత్ ఆయన తమిళియన్, ఉదయ్ శంకర్, తిరుపతి స్వామి, ఇలాగా ఫస్ట్ టైం నీకు తెలుగులో నాకు నచ్చావు, నీ టాలెంట్ అదే, నీకు ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి నువ్వు లేక నేను లేననే సినిమాకి సురేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు లెజెండరీ రైటర్స్. అంటే మీలాంటి కో డైరెక్టర్లు కానీ, అసోసియేట్లు కానీ వాళ్ళు కొన్ని వందల మందిని చూసుంటారు. అయితే కాశీ విశ్వనాథ్ అంటే అదొక రకమైన వాత్సల్యం ఉంటుంది వాళ్ళిద్దరికీ. అది తమ్ముడు లాగా చూస్తారా, బిడ్డలాగా చూస్తారో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ మీ మీద విపరీతమైన ప్రేమ, వాత్సల్యం ఉంటుంది అని చెప్పి మీ క్లోజ్ పర్సన్సే చెప్పారు. నేను నిన్న రాత్రి మాట్లాడాను. అది నిజమే. అది అంటే రీజన్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాళ్ళ దగ్గర
నేను ఎంటర్ అయ్యి పనిచేసిన తర్వాత ఆహ్, నా క్యాస్ట్ ఏంటో తెలీదు. హ్మ్. నన్ను బ్రాహ్మణ్ అనే అనుకుంటున్నారు ఆళ్ళు. హ్మ్. అలాగ ఒక 7, 8 ఏళ్ళయ్యి సురేష్‌లోకొచ్చి ఛాన్స్‌లు ఇచ్చిన తర్వాత నేను చౌదరీస్ అని తెలిసింది. హ్మ్. సో, అది నాకు చాలా బాగా అనిపించింది. మన మన కమ్యూనిటీయే ఎంకరేజ్ చేద్దాం హ్మ్. అనే యాంగిల్‌లో రాలేదు నేను. సార్. సో, నన్నుగా చూసారు. నా బిహేవియర్ చూసారు. లేతే స్టోరీ సిట్టింగ్స్‌లో నా ఐడియాలజీ నచ్చిందో, హ్మ్. హ్మ్. థింకింగ్ స్టైలో లేకపోతే నేను ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏమి నచ్చినాయో తెలీదు. హ్మ్. ఆహ్, ఒకటైతే మాత్రం చెప్పగలను. 'కలెక్టర్ గారు అల్లుడు' అనే ఓ సినిమా తిరుపతిలో జరుగుతా ఉంది. సార్. దాని క్లైమాక్స్‌లో ఒక చోట బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చి షూటింగ్ ఆపేశారు. ఆపేసి మళ్ళీ మెడ్రాస్ హర్ష హోటల్ అని ఏదో ఉంది. దాంట్లో రూమేసి కూర్చున్నారు. ఆ టైంలో నేను ఒక ఐడియా చెప్పాను. ఐడియా ఇద్దరికీ నచ్చి హ్మ్. అది ఇంప్లిమెంట్ చేసి తిరుపతి వెంటనే షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ పెట్టారు. ఆ ఐడియా తర్వాత వెంకటేశ్వరరావు అన్నాడు, సురేష్ ప్రొడక్షన్స్‌లో రామానాయుడు గారి దగ్గరికి వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తారు. శరత్‌ని వదిలొచ్చేస్తావా అన్నాడు. హ్మ్. అప్పుడు శరత్ గారు ఆయనకంటే నన్ను బాగా చూసుకున్నాడు. ఆయనకంటే నన్ను బాగా చూసుకోవడం అంటే ఎలా, ఒక ఉదాహరణ చెప్తాను. షూటింగ్ చేసి నైట్ ఎడిటింగ్ రూమ్లో కూర్చుని రాత్రి 10 వరకు అదంతా షార్ట్స్ ఇవన్నీ తీసి ఆర్డర్ వేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన వచ్చేవాడు. సార్. ఎప్పుడు పనేనా, పద అలా ఐస్ క్రీమ్ తిందాం, లేకపోతే బుహారికి వెళ్ళి బిర్యానీ తిందాం హ్మ్. హ్మ్. అని నన్ను తీసుకెళ్ళిపోయేవాడు ఆయన. ఏ డైరెక్టర్ అయినా ఏం చేస్తాడో, పని చేసేవాడిని ఇంకా బాగా పని చేయమని అలా ఉంటుంది కదా, అంత అవును. బాగా చూసుకునేవాడు. సో అక్కడి నుంచి నేను సురేష్ ప్రొడక్షన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. హ్మ్. ఆయన ఏమనుకుంటాడో, ఎలా ఫీల్ అవుతాడో అని. బట్ కాదు కదా, ఎన్నాళ్ళు ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది కదా అని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయనతో చెప్పి ఆయన కొంచెం స్మూత్ చేసి అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సూపర్. అంటే చాలామందికి తెలిసుండకపోవచ్చు. పాత వాళ్ళకి తెలుసుద్ది. శరత్ గారంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయన 'సుమన్' గారితో చాలా పెద్ద హిట్లిచ్చారు. 'సుమన్' గారితో వరుస సినిమాలు చేశారాయన. మనం వినే 'సుమన్' గారి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఆయన సినిమాల్లోయే. సో, ఈ జనరేషన్‌కి తెలియాలని చెప్తున్నాను. సార్, ఈ ప్రశ్న మీకు సంబంధం లేదు. చెప్పాలనుకుంటే చెప్పండి. లేదా స్కిప్ చేసేయొచ్చు. 'సుమన్' గారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తరువాత కూడా 'సుమన్' గారిని అతి గొప్పగా నమ్మి, అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. శరత్ గారి బాండింగు, 'సుమన్' గారిది, వాళ్ళిద్దరిది చాలా గొప్ప బాండింగ్. అయితే 'సుమన్' గారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ పక్కనే ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? 'సుమన్' గారి మైండ్ సెట్ ఎలా ఉండేది ఆ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు? అంటే మేము శరత్ గారితో సుమన్ గారు హీరోగా 'చాదస్తపు మొగుడు' అనే సినిమా సార్. స్టార్ట్ చేశాం. అప్పటికి ఆయన కోర్టు రిస్ట్రిక్షన్స్లో ఉన్నాడు. కరెక్ట్. ఏవిఎం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, అవును. అవుట్డోర్కి వెళ్ళి షూటింగ్ చేయకూడదు. సో దాన్ని బట్టి మేము ఏవిఎంలోనే స్ట్రీట్ సెట్, తర్వాత హౌస్ సెట్స్ అన్నీ వేసి లక్కీగా సినిమా ఇళ్లల్లోనే అయిపోద్ది, ఇళ్లల్లోనూ కాలనీల్లోనూ. ఆయనకు అనుగుణంగా ఓన్లీ ఏవిఎం స్టూడియోలోనే ఆ సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఓకే. అప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగం నిజమా కాదో అన్నీ ఆ టైంలో ఎవరికి తెలియదు, అన్ని అనుమానాలు కానీ హ్మ్. ఆరోపణలే తప్ప. సో మేము ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. సార్. ఆయన మా హీరో, ఆయనకి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, హ్మ్. ఒక రకమైన పర్సనల్ బాండేజ్ మా అందరి మధ్యన ఏర్పడింది ఆయనతోటి. సార్. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళిందంటే, శరత్ గారు ఇంక వేరే హీరోతో చేయడా, హ్మ్. సుమన్ తోటే చేస్తాడా హ్మ్. అన్నట్టుగా చాదస్తపు మొగుడు అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారు అల్లుడు, హ్మ్. పెద్దింటి అల్లుడు, అవును. చిన్నల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు సినిమాలన్నీ, దొంగల్లుడు, హ్మ్. ఇవన్నీ ఆడుతూ ఉంటే అల్లుడు వచ్చేలా టైటిల్ పెట్టడం, సుమన్ గారితో చేయటం. హ్మ్. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వేరే హీరోతో చేయడం ఈ డైరెక్టర్ అని అనేవారు. కంఫర్టబుల్గా ఉండి సేమ్ ఆయన అనుకున్నట్టు సక్సెస్లు వస్తూ ఉంటే ఎవరు వదులుతారు? సార్. సో అలాగా ఆయనతోటి ఆ జర్నీ హలో అల్లుడు వరకు వెళ్ళింది. సార్. హలో అల్లుడు అది ఫెయిల్ అవటంతో అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం సినిమాలు, శరత్ గారు కూడా తగ్గించుకోవటం, హ్మ్. ఆయనకి ఏజ్ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా అలా అయ్యింది. దాని తర్వాత దానికి ముందే కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడే నేను సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళాను. సార్.
అండ్ మీరు సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన తరువాత యాక్చువల్గా మీరు వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి. సో బట్ నాయుడు గారి ప్రొడక్షన్లో ఒక రూల్ ఉంటుంది, వాళ్ళతో ట్రావెల్ అయితే ఒక సినిమాకో 2 ఏళ్ళు అట్లా ట్రావెల్ అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పేసి. మొత్తం 3 సినిమాలకి పనిచేశారు మీరు. 1 ప్రేమించుకుందాంరా, 2 గణేష్, 3 కలిసి ఉందాంరా, 3 బ్లాక్ బస్టర్ హిట్. సో ఏ క్షణంలో ఈ 3 సినిమాల ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మామూలోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ ఉమ్, నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఉమ్, ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు, కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. సార్. బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి ఉమ్, నాకు డైరెక్షన్ లేట్ చేశాడు ఆయన. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది, ఆ, ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము ఇంకా రావట్లేదు ఏంటి